ప్రియులారా, దేవుడి వాక్యం చెప్తా ఉంది, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ప్రభు యొక్క రక్తాన్ని తాగుతాడో దేనికంట తనకు తానే శిక్షా విధిని కలుగు చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి దైవజనుణ్ణి దేవుడు ఈరోజు నిలబెట్టుకొని మాట్లాడినటువంటి వాక్య భాగములో నుంచి మనము ఏ విధముగా ప్రభు బలను సమీపించాలి? ఎలాగా? మెలకువ కలిగి. ఏ విషయాల్లో? ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి, మన ఆరాధనలో మెలకువ కలిగి ఉండాలి, మన జీవితం అంటే మనం జీవించే జీవితంలో మెలకువ కలిగి ఉండాలి, మన విశ్వాసంలో కూడా మెలకువ కలిగి ఉండాలి. ఇంకా చూస్తే ఎవరు ప్రభు బలాన్ని సమీపించాలంట? కనిపెట్టిన వారు. ఎవరు? ఆయన కొరకు కొనేవారు మాత్రమే ప్రభు యొక్క బలలో చేయి వేసేవారుగా ఉండాలి. ఎందుకనంటే దేవుడట రెండవసారి ప్రత్యక్షమయ్యేది ఎవరి కొరకంట? ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నవారి కొరకు ఆయన వస్తున్నాడంట లోకంలో. ఇప్పుడు మనం ఆయన కొరకు కనిపెట్టినప్పుడు, ఆయన కొరకు మనం కనిపెడితే మనం ఏం చేస్తాం? ప్రభు యొక్క బలను సమీపిస్తాం. ఏ విధంగా? మన జీవితంలో మెలకువగలిగి, మన యొక్క ప్రార్థనలో మెలకువగలిగి మనం ఏం చేస్తాము? కనిపెట్టినటువంటి ఆ స్థితి, ఆ స్వభావము, ఆ యొక్క పరిస్థితులు కలిగి మనం ప్రభు యొక్క బలను సమీపిస్తాం. అప్పుడే ఏమవుతుందంటే ఆయన ప్రత్యక్షమైనా లేక మనం ఆయన దగ్గరికి వెళ్ళినా, అన్నగారు చెప్పారు కదా, ఆయన రాకడా మన పోకడా. ఒకవేళ ఆయన రావటం ఆలస్యమైద్దేమో, నువ్వే పోతావేమో, కానీ ఆయన వచ్చినా నువ్వు పోయినా ఎక్కడికంట మనం వెళ్ళేది? పరలోక రాజ్యానికి. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది